ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో మనం ఎడిటబుల్ పాలిగాన్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టాండర్డ్ ప్రిమిటివ్స్‌లో ఒక బాక్స్ అనేది మనం తీసుకుందాం. సో, ఇక్కడ బాక్స్ అనేది మనం తీసుకొని ఇక్కడ మూవ్ టూల్ అంటే W అనేది మనం ప్రెస్ చేస్తే మనకి మూవ్ టూల్ అనేది ఎనేబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ 1 అనేది ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బాక్స్ తాలూకా ప్రాపర్టీస్ అనేవి మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. అయితే ఇక్కడ ఆల్రెడీ మనం యూనిట్స్ అనేది చేంజ్ చేసుకున్నాం కాబట్టి నాకు ఇక్కడ ఫీట్స్ పర్ ఇంచెస్లో మనకు ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెంత్ ఏమో 6 feet, విడ్త్ ఏమో 6 feet, హైట్ ఏమో 6 feet పెట్టుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే దీని మీద ఎడిటబుల్ పాలిగాన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనకి మోడిఫైయర్లో ఇక్కడ ఏంటంటే ఎడిట్ పాలి అని మీరు టైప్ చేయగానే ఇక్కడ నాకు ఎడిటబుల్ పాలిగాన్ అనేది దీని మీదకి అప్లై అవుతుంది. అయితే ఇది మోడిఫైయర్లో ఏంటంటే మనం ఏదైనా మోడిఫికేషన్ ఒకవేళ మనం ఇక్కడ వర్టెక్సెస్ తీసుకొని ఇక్కడ వర్టెక్సెస్లో నేనేదో మోడిఫికేషన్ అనేది ఇక్కడ చేసామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిలీట్ చేశాను అనుకోండి మోడిఫైర్ని, అక్కడ మొత్తం మనం మోడిఫికేషన్ చేసింది పోతుంది. ఇది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్. రెండోది ఏంటంటే మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్. ఇది ఏంటంటే మనకి ఇంకా పర్మనెంట్ అనమాట. అంటే ఇంకా నేను ఇక్కడ డిలీట్ చేయడానికి నాకు ఎటువంటి ఆప్షన్ అయితే మనకి రాదనమాట. అయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం ఎక్కువ పాలిగాన్ మనం వాడుతుంటాం. సో పాలిగాన్ అనేది మనం సెలెక్ట్ చేసి ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ఫేస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ Alt W ప్రెస్ చేస్తే ఈ విండో అనేది నాకు ఎన్లార్జ్మెంట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎడిటబుల్ పాలి అని చెప్పేసి నాకు ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఫస్ట్ ఏముంటుందంటే ఎక్స్ట్రూడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళాను అనుకోండి. సో సెట్టింగ్స్లో ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 feet ఇచ్చాను అనుకోండి. సో నాకు 2 feet అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రూడ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇక్కడ మనం ఓకే అనేది మనం చేసుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కంట్రోల్ 1 పట్టుకొని ఇలా నేను ఎక్స్ట్రూడ్ చేశాను, అంటే ఎక్స్ట్రూడ్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వస్తే నాకు ఇక్కడ చేంజింగ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే లోకల్ నార్మల్ అని చెప్తే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నాకు స్ట్రైట్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే దీని తాలూకా తేడా అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఫస్ట్ నేను ఇది ఇలా ఆపేసాను అనుకోండి. ఇక్కడ కలర్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఒక డార్క్ కలర్ మనం పెట్టుకున్నాం. అప్పుడు నాకు ఇలా వచ్చింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను F4 ప్రెస్ చేశాను అనుకోండి. F4 అనేది ఏంటంటే మనకి ఎడ్జెస్ అనేది మనకి ఎనేబుల్ చేసి పెడుతుంది. ఓకే. సో అందువల్ల ఇక్కడ మనం అంటే ఏదైనా ఒక ఎక్స్ట్రూడ్ అనేది మనం చెయ్యాలి అని అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ పాలిగాన్ అనేది ఆన్ చేసుకొని మనకి ఎక్కడ ఎక్స్ట్రూడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను ఇలా ఇచ్చేసాను అనుకోండి.
అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాడ్ చేయాలనుకున్నాను, ఇక్కడ యాడ్ చేస్తే మరొకటి యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు అవుట్లైన్ అని ఉంటుంది. అవుట్లైన్ సెట్టింగ్స్ తీసుకుంటే ఇక్కడ అవుట్లైన్ సెట్టింగ్స్లో ఏంటంటే నాకు ఫర్ సపోజ్ ఇక్కడ -6 inches అని ఉందనుకోండి. మైనస్ అంటే లోపలికి క్రియేట్ చేస్తుంది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓన్లీ 1 feet అని ఇచ్చాను అనుకోండి, నాకు ఇలాగా అంటే అవుట్లైన్ ఈజ్ నథింగ్ బట్ ఆ ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ తాలూకా అవుట్లైన్ని మనం ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ మనం చేసుకోవడానికి ఇక్కడ మనకి బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే యాజ్ పర్ డిజైనింగ్ దాన్ని బట్టి మనం అవుట్లైన్ అనేది వాడటం జరుగుతుంది. ఓకే, అయితే ఫర్ సపోజ్ మరి బెవెల్ ఎలా వాడతాము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక బాక్స్ ఇలా తీసుకొని ఫర్ సపోజ్ నేను ఇక్కడ ప్రాపర్టీస్లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే 4 inches పెట్టుకుంటా. అలాగే విడ్త్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 feet పెట్టుకున్నా. హైట్ వచ్చేసి ఇక్కడ నేను 4 feet అనేది మనం పెట్టుకున్నాం. ఓకే, అంటే ఇదేంటిది మనకి ఇప్పుడు 4/6 తాలూకా విండో. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సెగ్మెంట్స్లో ఇక్కడ విత్లో నేను 3 segments ఇస్తాను. అంటే అప్పుడు నాకేమైంది ఇక్కడ 3 parts అనేది నాకు ఇక్కడ సపరేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ పాలిగాన్ తాలూకా ఫేసెస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇన్సర్ట్లో ఏం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇక్కడ 1 inch ఇస్తాను. ఓకే, ఇక్కడ నేను ఓకే అని చెప్పాను, అంటే లోపలికి వచ్చింది. అలాగే ఇది కూడా సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అని చెప్తాను. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే ఇన్సర్ట్ అని నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇది పట్టుకొని ఇన్సర్ట్ చేశాను అనుకోండి, నాకు ఈ మొత్తం ఫేస్ ఇన్సర్ట్ అవుతుంది. నాకు అలా కాదు కావాల్సింది. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇండివిజువల్గా ఇన్సర్ట్ అంటే మనం ఆఫ్ సెట్ లాగా ఒక ఫ్రేమ్స్ని మనం క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా మనం ఇన్సర్ట్ అని చెప్పాను, ఇక్కడ ఓకే అని చెప్పాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫ్రంట్ది ఈ బ్యాక్ది ఇలా కంట్రోల్తో రెండో వైపులా కూడా నేను ఇక్కడ సెలెక్ట్ చేశానా. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్రిడ్జ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. బ్రిడ్జ్ అనేది ఇవ్వగానే ఏమైందంటే ఆటోమేటిక్గా అక్కడ ఆ పాలిగాన్ తాలూకా ఫేస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బోత్ సైడ్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవడం, బ్రిడ్జ్ అని ఇవ్వడం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇలా పెట్టుకోవడం. సో ఇది కూడా మనం ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ బ్రిడ్జ్ అని మనం ఇచ్చాం. సో అప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు విండో తాలూకా ఫ్రేమ్ అనేది నాకు చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే కంట్రోల్ V
సో కంట్రోల్ వి అని చెప్పి ఇక్కడ కాపీ అని చెప్పి నేను ఇక్కడ ఓకే అని చెప్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని నేను ఇక్కడ ఇలాగ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం బెవెల్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రిడ్జ్ అనేది మనం ఇంకోటి చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఎడిటబుల్ పాలిగాన్లో ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ అటాచ్ అని చెప్పి దీన్ని కూడా నేను అటాచ్ చేస్తాను ఫస్ట్. ఓకే, అటాచ్ అనే ఆప్షన్ నేను తీసేసాను, అయిపోయాను. అంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఒకసారి అటాచ్మెంట్ అయింది. ఇప్పుడు నేను పాలిగాన్ తీసుకొని ఫర్ సపోజ్ ఇక్కడ ఓకే, అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే ఇలాగా కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇప్పుడు బ్రిడ్జ్ అని చెప్పాను అనుకోండి, ఆ మధ్యలో ఏమవుతుందంటే ఒక ఫేస్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ బ్రిడ్జ్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తానంటే పాలిగాన్ తీసుకొని కంట్రోల్ పట్టుకొని ఇది ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ బెవెల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే ఈ బెవెల్లో ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మనకి ఎంత హైట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 1 feet ఇచ్చాను అనుకోండి, ఇక్కడేమో నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ -2 inches అని ఇచ్చాను. సో -2 inches అంటే ఏమైంది, ట్యాపరింగ్ లాగా వచ్చింది. సో అలా కాకుండా ఫర్ సపోజ్ నేను ఇక్కడ 2 inches ఇచ్చాను అనుకోండి, ఇలా ఎక్స్ప్లోడ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఏంటంటే మనం బెవెల్ అనేది ఇన్నర్ సైడ్ చేసుకోవచ్చు లేదా అవుటర్ సైడ్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సర్ట్ అని చెప్పాను అనుకోండి, ఇన్సర్ట్ అని చెప్తే ఏమైంది, నాకు లోపలికి ఆఫ్సెట్ అయింది అది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే -8 inches ఎక్స్ట్రూడ్ చేసుకున్నాను. సారీ, ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్ ఇన్సర్ట్ అనే కమాండ్ తీసుకున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ ఏం చేశాను, నేను 1 inch పెట్టుకున్నాను, ఇలా ఓకే చేశాను. ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ తీసుకొని -8 inches అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది, అది లోపలికి అది ఎక్స్ట్రూడ్ అయింది. చూసారా? ఓకే అంటే నాకు ఇలాగ క్రియేట్ అవుతుంది. చూసారా మరి ఎలా వచ్చిందో ఆబ్జెక్ట్ అనేది. అంటే ఒక ఎగ్జాంపుల్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను మామూలుగా ఈ యొక్క ఆప్షన్స్ అనేది అసలు మనకి ఎలాగ వర్క్ అవుతాయి అని చెప్పడానికి నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే దీన్నే మనం ఏం చేయాలంటే వర్క్ ఓరియంటెడ్లో మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే డిఫరెంట్ వర్క్స్లోని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది న్యూగా వచ్చేసాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి డిజైన్ చేయాలనుకుంటున్నాం, ఎలాంటిది డిజైన్ చేయాలనుకుంటున్నాం అనేది మనం ఫస్ట్ డిసైడ్ అవుతాయి. సో డిపెండ్ ఆన్ బట్టి మనం అక్కడ ఏది కావాలంటే దాన్ని ఇక్కడ మనం మౌల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకనే మనకి
ఈ ఎడిటబుల్ పాలిగాన్ అనే కాన్సెప్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాక్స్ తీసుకున్నాను, ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ మనం సెగ్మెంట్స్ ఇచ్చాం కాబట్టి సెగ్మెంట్స్ వచ్చాయి. సెగ్మెంట్స్ లేకపోయినా కూడా నాకు నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ లెంత్కి వచ్చేసరికి 1 feet 6 inches ఇచ్చాను. అలాగే విడ్త్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 feet ఇచ్చాను నేను. హైట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఒక 10 feet పెట్టుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కబోర్డ్ ఏదో నేను డిజైన్ చేయాలనుకున్నాను. ఒక కబోర్డ్ లాంటిది నేను డిజైన్ చేయాలనుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేయాలంటే దీన్ని, ఈ ఆబ్జెక్ట్ని మనం మూవ్ టూల్తో సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని చెప్తే, అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ సపరేషన్ చేయాలంటే దీన్ని స్లైసింగ్ చేసుకోవాలి. ఓకే, అందుకని ఇక్కడ ఏం చేసామంటే ఎడ్జెస్ అనేది మనం సెలెక్షన్ చేసుకుంటే, ఇక్కడ ఎడ్జెస్ అనే దాన్ని మనం అలా డౌన్ లైన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నాకు ఏంటంటే స్లైస్ ప్లాన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ స్లైస్ ప్లాన్ అనేది మనం పెట్టుకుంటే, సో ఇక్కడ మనకి స్లైసింగ్ ఎక్కడ కావాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కావాలనుకున్నాను, ఇక్కడ స్లైస్ ఇవ్వండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్లైస్ అనేది నాకు ఇక్కడ కావాలనుకున్నాను, సో ఇక్కడ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఆటోమేటిక్గా ఆ పార్ట్లో కూడా నాకు స్లైస్ అయిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇది ఆపేసాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ Alt W తీసుకొని, అంటే Alt W అంటే జూమ్ అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తాను అనుకుంటున్నానంటే, ఇక్కడ ఎడ్జెస్ అనేది మనం ఆన్ చేసి ఉంచినప్పుడు ఇక్కడ నాకు ఎడిట్ ఎడ్జెస్ అనే దాంట్లో మనకి ఇక్కడ ఏముంటుందంటే ఒక ఆప్షన్ ఉంటుంది, కనెక్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఈ పార్ట్ సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ కనెక్ట్ సెట్టింగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఇచ్చాను అనుకోండి, నాకు 3 సెగ్మెంట్స్ కింద నాకు ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. సో అది నాకు ఓకే అనుకుంటే ఇక్కడ మనం ఓకే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ ఇక్కడ చూడండి, ఇవి సపరేట్ అయిపోతాయి మరి. ఓకే, సో సపరేట్ అయిపోయినప్పుడు ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ కనెక్ట్ అని ఇస్తాను. అంటే నేను సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి నాకు కనెక్షన్ అనేది మనకి ఎలా కావాలి అనేది ఇక్కడ ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఇచ్చాను అనుకున్నాను. సో ఇక్కడ ఒక పార్టే మనకి డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? సో అంటే మనకి అసలు ఏ రకమైన షేప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఇది సెలెక్ట్ చేయాలంటే మనకు అవ్వదు. సో ఫస్ట్ ఈ ఎడ్జెస్ అనేవి మనం అన్నీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు కనెక్ట్ అన్నారు అనుకోండి, ఇక్కడ చూసారా మనకి అది అంటే పాసిబుల్ కాదనమాట. ఎందుకంటే సెగ్మెంట్స్ అది ఇది వేరు. సో అందుకని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసి కనెక్ట్ అని చెప్పాను అనుకోండి, ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఇచ్చాను అనుకోండి,
ఇక్కడ నాకు 1 2 3 4 ఇక్కడ 3 4 వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఇది ఇది సెలెక్ట్ చేసుకొని కావాలంటే ఇక్కడ మనం కనెక్ట్ ఆప్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంతేగాని మనం సపరేట్గా మనం క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక సో మనం అది క్రియేట్ చేయడానికి పాసిబుల్ కాదనమాట. సో మళ్ళీ నేను ఇక్కడ ఇలా సెలెక్ట్ చేశాను, కనెక్ట్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ పాలిగాన్ తీసుకుంటాను, ఈ మధ్యలో ఫేస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్ అని చెప్పి ఓకే అని చెప్పి, సో ఇప్పుడు నేను ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి నేను ఇక్కడ -1 feet 8 inches ఇస్తాను. అంటే అదేమవుతుందంటే మనకి లోపలికి వెళ్ళిపోద్ది. సో లేదు అంటే -1 feet ఇద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఓకే అని చెప్పాను. అంటే ఏమైంది, నాకు ఇప్పుడు ఆ ఏరియాలో చూసారా నాకు ఇక్కడ ఎంటీ అనేది మనకి క్రియేట్ అయింది. అంటే ఈ రకంగా మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఇన్సర్ట్ అని చెప్పి ఓకే అని చెప్తాను. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తాను, ఇన్సర్ట్ అని చెప్తాను, ఇక్కడ ఓకే. సో ఇక్కడ ఇన్సర్ట్, సో ఇక్కడ కూడా ఇన్సర్ట్ ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేయడం, ఇన్సర్ట్, ఇక్కడ ఓకే. సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ఓకే. అలాగే ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసి ఓకే. సో ఇక్కడ కూడా సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అని చెప్పాను. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని ఇవన్నీ కూడా ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి సో ఇక్కడ 1 inch అని ఇస్తాను. ఇక్కడ 1 inch అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇవన్నీ కూడా ఒక 1 inchలో మనకి ఎక్స్ట్రూడ్ అయ్యాయి. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇది ఆపేసి దీనికి రెండర్ నేను చేయాలంటే ఇక్కడ రెండరింగ్కి వెళ్తే సో ఇక్కడ మనం రెండర్ అనేది మనం ఆప్షన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే ఆబ్జెక్ట్ని మనం డిజైన్ చేసామో ఇక్కడ నాకు చూసారా. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఏంటి కావాలి, మనం ఏంటి చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి, డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి మనం ఏ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. ఓకే, సో అది ఈరోజు క్లాస్.